సమాజాన్ని కాపాడేది చట్టమా లేక చట్టంపై ఉండే భయమా? ఈ ప్రశ్నకి సమాధానం వెతకాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఈ దారుణ ఘటన. ఒక ప్రశాంతమైన గ్రామం, ఒక పోక్సో కేస్, ఆ తర్వాత వరుసగా 6 హత్యలు, చివరికి నిందితుడి అనుమానాస్పద మృతి. ఈ మొత్తం ఘటనను చూస్తే ఇది కేవలం ఒక క్రిమినల్ కేసు మాత్రమే కాదు, చట్ట అమలు, బాధితుల రక్షణ, పోలీసింగ్, కుటుంబ వ్యవస్థ, ఇలా ఎన్నో అంశాలపై ప్రశ్నలు లేవనెత్తిన సంఘటన. అసలు ఆ ఒక్క రాత్రిలో ఏం జరిగింది? ఈ ఘోరానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? నిందితుడు రాసిన లేఖలో ఏముంది? పోలీసుల పాత్రపై ఎందుకు విమర్శలు వస్తున్నాయి? చివరికి ఈ కేసు సమాజానికి చెప్తున్న సందేశం ఏంటి? ఈ మొత్తం కథని మొదటి నుంచి చివరి వరకు ఒక్కసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. పోలీసుల వివరాల ప్రకారం రాజ్ కుమార్ అనే వ్యక్తి వరుసగా 6 హత్యలకు పాల్పడ్డాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఘటన అనంతరం తన కారుని తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపును చేపట్టాయి. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ చివరికి కొత్తూరు మండలం పంజర్ల సమీపంలో ముగిసింది. అక్కడ రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. ప్రాథమికంగా విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై తుది నిర్ధారణ మాత్రం ఫోరెన్సిక్ నివేదికల తర్వాతే స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ కేసుని కేవలం 6 హత్యల నిందితుడి మరణంగా చూస్తే చాలా విషయాలు మిస్ అవుతాం. ఎందుకంటే ఈ ఘటన వెనుక నెలల తరబడి సాగిన వివాదం ఉంది, పోక్సో కేసు ఉంది, రాజీ ప్రయత్నాలపై ఆరోపణలు ఉన్నాయి, పోలీసుల పనితీరుపై ప్రశ్నలు ఉన్నాయి. ఆగస్టు 8వ తేదీ అర్ధరాత్రి తర్వాత పోలీసుల కథనం ప్రకారం రాజ్ కుమార్ ముందుగా షాబాద్ మండల కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడే పోక్సో కేసులో బాధితురాలైన మైనర్ బాలిక కుటుంబం నివాసం ఉంటుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఇల్లు పోలీస్ స్టేషన్కి చాలా సమీపంలో ఉంది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇదే అంశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసిందన్నమాట. ఇంట్లోకి ప్రవేశించిన రాజ్ కుమార్ అక్కడున్న బాలిక తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మలపై దాడి చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత మైనర్ బాలికను తనతో తీసుకువెళ్లినట్లుగా దర్యాప్తులో తేలింది. అనంతరం దైవాలగూడ చెరువు సమీపంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన 3 మహిళలు కొద్ది సమయంలో ప్రాణాలు కోల్పోవటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. అయితే ఈ ఘటన అక్కడితో ఆగిపోలేదు. పోలీసుల వివరాల ప్రకారం అక్కడి నుంచి రాజ్ కుమార్ నేరుగా తన స్వగ్రామమైన దైవాలగూడకు వెళ్లాడు. ఇంట్లో ఉన్న భార్య సరిత, 2 కుమారులు పరీక్షిత్, దైవిక్షిత్లపై కూడా దాడి చేసి చంపేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో వారు కూడా ప్రాణాలను కోల్పోయారు. ఇలా కొన్ని గంటల వ్యవధిలో 6 ప్రాణాలు బలయ్యాయి. ఒక కుటుంబం మాత్రమే కాదు, 3 కుటుంబాల జీవితాలు శాశ్వతంగా మారిపోయాయి. ఇక్కడ ఒక ప్రశ్న సహజంగా వస్తుంది. ఈ దారుణానికి కారణం ఒక్క రాత్రిలో తీసుకున్న నిర్ణయమా, లేక చాలా రోజులుగా పెరుగుతూ వచ్చిన వివాదానికి ఇదే విషాద ముగింపా అని? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే ఈ కేసు నేపథ్యాన్ని చూడాలి. అక్కడే పోక్సో కేసు, బాధిత కుటుంబం చేసిన ఫిర్యాదు, నిందితుడి వాదనలు, పోలీసుల పాత్ర అన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడి కనిపిస్తాయి. పోలీసుల సమాచారం ప్రకారం సుమారు 1.5 ఏళ్ల క్రితం రాజ్ కుమార్కి మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత పరిస్థితులు మారాయి. బాధితురాలు కుటుంబం ఫిర్యాదు మేరకు రాజ్ కుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసు నమోదు కావడంతో వివాదం మరింత ముదిరినట్లుగా దర్యాప్తులో తెలిసింది. ఘటన తర్వాత మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. రాజ్ కుమార్ రాసినట్లుగా చెప్తున్న ₹100 బాండ్ పేపర్, అలాగే సెల్ఫీ వీడియో బయటకొచ్చాయి. అందులో తనపై బ్లాక్మెయిల్ జరిగిందని, కేసుని రాజీ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారని, తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని అతడు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ నిందితుడు చేసిన వాదనలు మాత్రమే. ఇవి నిజమా కాదా అన్నది దర్యాప్తు సంస్థలే నిర్ధారించాలి. ఇప్పటి వరకు ఈ ఆరోపణలు అధికారికంగా ఎవ్వరూ ధృవీకరించలేదు. అయితే ఈ కేసులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం ఒకటే. పోక్సో కేసు నమోదైన తర్వాత ఏం జరిగింది? కేసు దర్యాప్తు ఏ దశలో ఉంది? బాధిత కుటుంబానికి తగిన రక్షణ కల్పించబడిందా? నిందితుడిపై నిఘా కొనసాగిందా? ఇవే ఇప్పుడు ప్రధాన ప్రశ్నలుగా మారాయి. ఈ కేసులో కొందరు పోలీసుల పాత్రపైన కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసు దర్యాప్తు కంటే రాజీ ప్రయత్నాలకే ప్రాధాన్యత ఇచ్చారు అనే విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై కూడా అధికారిక విచారణ కొనసాగుతోంది.
వాస్తవాలు ఏంటి అన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఇలాంటి ఆరోపణలు రావటమే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో అనుమానాల్ని పెంచుతోంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఉంది. పోక్సో వంటి తీవ్రమైన కేసుల్లో నిందితుడి కదలికలపై పర్యవేక్షణ చాలా కీలకం. బాధిత కుటుంబానికి భద్రత కల్పించడం ఎంతో అవసరం. ఈ చర్చ ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత అందరూ అదే ప్రశ్నను అడుగుతున్నారు. ఈ దారుణాన్ని ముందే అడ్డుకునే అవకాశం ఉందా? ఇదిలా ఉంటే మరోవైపు రాజ్ కుమార్ కోసం పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. అతని కారు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించడంతో దర్యాప్తు మరింత ఉత్కంఠగా మారింది. అక్కడి నుంచి రైల్లో వెళ్లాడా, ఎవరిదైనా సాయం తీసుకున్నాడా, లేక సమీప ప్రాంతాల్లోనే దాక్కున్నాడా అనే కోణాల్లో ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టాయి. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించాయి. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ దాదాపు 60 గంటల పాటు అతని ఆచూకీ లభించలేదు. ఈలోగా సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరిగాయి. అతడు రాష్ట్రం దాటిపోయాడని కొందరు, అడవుల్లో దాక్కున్నాడని మరికొందరు ప్రచారం చేశారు. కానీ పోలీసులు మాత్రం అధికారిక సమాచారాన్ని నమ్మాలని, గాలింపు కొనసాగుతుందని చెప్తూ వచ్చారు. చివరికి ఆ సస్పెన్స్ కు తెరపడింది. కొత్తూరు మండలం పంజర్ల గ్రామ సమీపంలో ఒక వెంచర్ ప్రాంతంలో రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ నివేదికలు, పోస్టుమార్టం వివరాల తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత వస్తుందని పోలీసులు చెప్తున్నారు. రాజ్ కుమార్ మృతదేహం వద్ద లభించినట్లుగా పోలీసులు తెలిపిన 100 రూపాయల బాండ్ పేపర్ కూడా ఈ కేసులో మరో చర్చకి దారితీసింది. అందులో తన మరణానికి తన కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని, తన అంత్యక్రియలను కుటుంబ భూమిలో నిర్వహించొద్దని, అనాథ శవంలా దహనం చేయాలని రాసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఈ లేఖ, సెల్ఫీ వీడియో ఇప్పుడు దర్యాప్తులో భాగంగా పరిశీలనలో ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. రాజ్ కుమార్ మృతదేహాన్ని స్వీకరించేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో చట్ట ప్రకారం పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయిన విషాదం చివరికి నిందితుడి మరణంతో ముగిసిన ఈ కేసు లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం ఇంకా పూర్తవలేదు. ఈ ఘటనను కేవలం ఒక క్రైమ్ స్టోరీగా చూస్తే అసలు సమస్య కనిపించదు. కానీ లోతుగా పరిశీలిస్తే ఇది చట్ట అమలు, దర్యాప్తు వేగం, బాధితుల రక్షణ, పోలీసింగ్ వ్యవస్థ, సమాజంలో పెరుగుతున్న హింసాత్మక ధోరణులు, ఇలా అనేక అంశాలను ఒకేసారి మన ముందుకు తీసుకొచ్చింది. పోక్సో వంటి తీవ్రమైన కేసు నమోదైన తర్వాత నిందితుడిపై పర్యవేక్షణ ఎంత సమర్థవంతంగా జరిగింది? బాధిత కుటుంబానికి భద్రత కల్పించడంలో ఎక్కడైనా లోపం జరిగిందా? పోలీసులపై వస్తూ ఉన్న ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉంది? ఈ ప్రశ్నలకి సమాధానం అధికారిక దర్యాప్తు ద్వారానే రావాలి. అదే సమయంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అవసరమైతే బాధ్యులపై చర్యలు కూడా ఉండాలి. ఈ కేసు మరో విషయాన్ని కూడా స్పష్టంగా గుర్తు చేస్తోంది. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా వాటి అమలు వేగంగా, సమర్థవంతంగా లేకపోతే ఆశించిన ఫలితం రాదు. అలాగే ఏ వ్యక్తికైనా చట్టపరమైన వివాదాలు, వ్యక్తిగత విభేదాలు, ఆరోపణలు ఎదురైనా వాటికి పరిష్కారం హింస కాదు, కోర్టులు, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థే ప్రజాస్వామ్యంలో సరైన మార్గం. షాబాద్ ఘటనలో కోల్పోయిన 6 ప్రాణాలని తిరిగి తీసుకురావటం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. కానీ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ప్రతి ఫిర్యాదుని సీరియస్గా తీసుకోవటం, బాధితులకు తక్షణ రక్షణ కల్పించటం, సున్నితమైన కేసులో వేగవంతమైన దర్యాప్తు నిర్వహించటం, ఇవే ఇప్పుడు వ్యవస్థ ముందున్న అసలు సవాళ్లు. ఈ కేసులో ఒక నిందితుడి జీవితం ముగిసింది. కానీ సమాజం ముందుకు వచ్చిన ప్రశ్నలు మాత్రం ఇంకా జీవించే ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పాల్సింది దర్యాప్తు సంస్థలు మాత్రమే కాదు, మొత్తం వ్యవస్థ. ఎందుకంటే న్యాయం అంటే కేవలం నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేయటం కాదు, అలాంటి నేరం జరగకుండా ముందే అడ్డుకోవటం కూడా. షాబాద్ ఘటన అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.